ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎబినేసరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కృపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం బ్రతుకు నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకు నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. జీవం కలిగిన దేవుని వాక్యాన్ని వినబోచుండగా శ్రద్ధ కలిగి ఆలకిద్దాము. వాక్యం అద్భుతము. అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, మహాదేవుని స్తోత్రాలు. చెప్పబడుతున్న మాటలు నీ మాటలయ్యా, విలువైన వెలకట్టలేని నీ మాటలు మేము అందరము వినుచుండగా నీ కృప, నీ దయను, నీ ఆత్మను నాకు మాకు అనుగ్రహించండి. వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథములో నుంచి లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకుందాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించు. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకోవడం. చాలు, దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ధనవంతుడేమో ఆయన ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు, లాజరేమో కష్టమైనా జీవించాడు.
ఇప్పుడు భర్తకి చెప్పుకోకుండా భార్య బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళి వచ్చావమ్మా, ఎందుకు వెళ్ళావో నాకు చెప్పలేదంటే ఏమంటాం? నా ఇష్టం అంటే ఏం చేస్తాడు మా? అలాగే కుమారుడు బయటికి వెళ్ళి తండ్రి అడిగితే ఎందుకు వెళ్ళావు అని అడిగితే వాడు కూడా నా ఇష్టం అంటే ఏం జరిగితే అంటే ఇప్పుడు నా ఇష్టానికి ఏం జరుగుతుంది? చెంపలు బొగులుతున్నాయి, తల్లులు తింటున్నారు. ఇప్పుడు చాలామంది జీవితాల్లో నా ఇష్టం, నాకు జ్ఞానం ఉంది, నేను చదువుకున్నాను, లోకం ఎప్పుడు ఇలాగానే ఉండిద్దా, నాకు ఫ్రీడమ్ లేదా, అలాగే నాకు స్వేచ్ఛ లేదా, ఇక నా ఇష్టాలంటూ ఏముండవా అని మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు ఈరోజు జీవం కలిగిన దేవుని వాక్యాన్ని బట్టి బలపరచబడుతురుగాక. అంటే నా ఇష్టం అన్న మాట పోయి కష్టమైన తండ్రి ఇష్టానికి బ్రతికే, యజమాని ఇష్టానికి బ్రతికే నడిపింపులోకి వచ్చుదురుగాక. ఇక్కడ చెంపదెబ్బలో చేతి దెబ్బలో అయితే బాధలేదమ్మా. ఈ ధనవంతుడు ఎలా బ్రతికాడంటే నా ఇష్టం అని బ్రతికాడు. ఎక్కడికి వెళ్ళాడు? యుగ యుగాలు తరతరాలు ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. నా ఇష్టం అని స్వేచ్ఛగా బ్రతికే ఎవరైనా దాని వెనకమాలు వచ్చేటువంటి కష్ట నష్టాలు ఖచ్చితంగా అనుభవించాల్సి వచ్చింది, బాధపడాల్సి వచ్చింది. ఈ విషయంలో లోకానుసారులు ఆత్మీయులు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ముగ్గురిని దేవుడు నాజీరు చేయబడ్డారు దేవునికి. వారు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు, సమూయేలు, సంసోను. వీళ్ళు నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు. వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ఇష్టం లేదు, అవకాశం లేదు. వీళ్ళ ఇష్టానికి వీళ్ళు బ్రతకడానికి అవకాశం అంతకంటే లేదు. దేవుని ఇష్ట ప్రకారంగానే బ్రతకాలి. వీళ్ళ బ్రతుకు దినములని ప్రభువుతోనే, ఆయన మాటలోనే, ఆయనకి ఇష్టమైనట్లుగానే బ్రతకాలి. కానీ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టం కలిగను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా, దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా దేవుని వాక్యమేనండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా ఉంది, జాగ్రత్తగా ఉంది. సంసోను ఆమెను ఇష్టపడ్డాడు. ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకరిని నేను చూశాను, ఆమెను నేను ఇష్టపడ్డాను, మీరు నాకు ఆమెను ఇచ్చి వివాహం చేయండి అని చెప్పాడు. తల్లిదండ్రులు దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీలకు ఎప్పుడు ఫిలిస్తీన్లు బద్ధ శత్రువులు, దేవునికి కూడా బద్ధ శత్రువులే. ఎందుకంటే వారు అన్యజనులు. ఇప్పుడు సంసోను ఎలాంటి వాడంటే దేవుడు అభిషేకించి దేవుని చేత ఈ భూమి మీదకి పంపబడినటువంటి ఒక రక్షకుడు ఇశ్రాయేలీయులకి. ఈ భూమి మీద ఉన్న వారందరిలో గొప్ప బలం కలిగినటువంటి వాడు. కోట గుమ్మాలను సైతం, అలాగే ఊరి గవినలను సైతం చేతితో పెకిలించి వేయగలిగిన బలాఢ్యుడు. 300 నక్కలను పట్టుకొని వాటి తోకలకు నిప్పులంటించి వాటిని ముడేసి వదిలినటువంటి వాడు. గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు. ఇలాగ చెప్పుకుంటూ సంసోను గురించి పోతే అతని బల పరాక్రమ కార్యాలు చాలా ఉన్నాయి. అలాంటి బలాఢ్యుడు, అలాంటి దేవుని చేత అభిషేకించి బలాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి తనకిష్టం వచ్చినట్టుందని, తన కన్నులకు నచ్చిందని ఎవరిని చేసుకోవడానికి ఎవరిని ఇష్టపడ్డాడు? ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక దామను ఇష్టపడ్డాడు. ఆమెను చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళాడు. ఆమె వలన జరిగిన నష్టాలు, ఆ కష్టాలు మనందరికీ తెలిసినాయి. దారిలో వస్తుంటే సింహం కనపడటం, సింహాన్ని చంపేయటం, మరలా తిరిగి వెళ్ళేటప్పుడు ఆ సింహంలో తేనె పట్టుకోవడం, తేనె పట్టుబడడం, దాన్ని ఆయన తింటా వెళ్ళడం,
అది కాస్త మళ్ళా తల్లిదండ్రులకి ఇటు ఇప్పుడు తేనె తినడం తప్ప. ఆయన ఒక సామెత కూడా వేసాడు దాన్ని బట్టి ఏమని, బలమైన దానిలో నుండి తిండి వచ్చిన, తిని దానిలో నుంచి తీపి వచ్చిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ తేనె తినడం వల్ల అతను అపవిత్రపరచబడ్డాడు. అది ఆ విషయం ఆయన కూడా గ్రహించలేదంటే తెలిసేవాడు, తెలియకుండా ఉండదు. ఎందుకంటే ఇశ్రాయేలీలందరికీ తెలుసు 10 ఆజ్ఞల గురించి, ఇశ్రాయేలీలందరికీ తెలుసు మోషే కట్టడల గురించి. ఏంటది? సచ్చిన దాన్ని ముట్టకూడదు. ఆ సచ్చిన దాంట్లో ఉన్నటువంటి తేనెని తీసుకొని తిని తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలారా, పిల్లలు వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ ఇష్టానుసారమైన ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు కూడా తలవంపులు తీసుకొస్తున్నారు, తల దించుకునేటట్లుగా చేస్తున్నారు, తల్లిదండ్రులను దుఃఖంలో ముంచేస్తున్నారు. మీకు చాలా కాలం క్రితం ఫోనుల్లో, ఫేస్బుక్లు అన్నింటిలో వచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తల్లిదండ్రులు ఏం చేశారు? అల్లుడిని చంపేశారు. తద్వారా వాళ్ళ జీవితం ఏమైంది, ఆ అబ్బాయి జీవితం ఏమైంది, ఏమ జీవితం ఏమైంది? మీకు అర్థమైందా నా మాట? ఈ ధనవంతుడు తనకిష్టమైనట్లు జీవించాడంటే ఏంటంటే, తనకిష్టం అంటే అక్కడ మనకు పెద్దగా ఎక్కువే రాయలేదు, కానీ ఆయన సన్నపనారు వస్త్రాలు ధరించుకొని తిరిగేవాడు అంట. రంగులు అంటే విలువైనటువంటి వస్త్రాలు, అందమైనటువంటి వస్త్రాలు, అలంకరణ కలిగినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. తను తాను గొప్ప చేసుకొని తను తాను షోకు చేసుకునే వ్యక్తిగా కనపడుతున్నాడు. ఈ రోజున జాగ్రత్త, షోకు చేసుకునే ప్రతి ఒక్కరికి ప్రభువు మాట్లాడుతున్నాడు. నీకున్న అందాన్ని బట్టి, నీకున్నటువంటి ఆ ఒద్దికను బట్టి అందం వచ్చింది, కానీ మనం వేసుకునే బట్టల వల్ల, మనం పూసుకునే రంగుల వల్ల మాత్రం కాదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలా పోస్తున్నాము, అలా చేస్తున్నామంటే ఎవరినో ఆకర్షించడానికి, ఎవరి కళ్ళ కన్నా నువ్వు ఆకర్షించబడితే మందిలో నీకేమవుదేమో, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ప్రమాదం నీకే తెచ్చిపెట్టింది. అది చాలా మందిని మనం చూసాం మన కళ్ళ ముందు. తల్లిదండ్రులు ఏమో చేసేది పాసిపోదు, వాళ్ళ పిల్లలకు మాత్రం పెద్దలకి లిఫ్ట్కి వేసి రోడ్ల మీదకి పంపుతారు. ఎందుకు పంపుతున్నారు? తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేయకోకుండా ఎవరినో ఒకరిని చూసుకోమని పంపిస్తున్నారా? లేకపోతే ఏంటి అసలు విషయం నాకు అర్థం కాదమ్మా. మన స్థితి ఇది కాదు, మన పరిస్థితి ఇది కాదు, మన నాగరికత ఇది కాదు, మన పద్ధతులు ఇవి కాదని చెప్పొద్దా? వాళ్ళ బట్టలు, వాళ్ళు తిరిగేటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులను, వాళ్ళకి ఇష్టమైనటువంటి పర్సన్స్ని ఫేస్బుక్లోనూ, ఇన్స్టాగ్రామ్లో చూసేసి, వాట్సాప్లో మెసేజ్లు చేసేసుకొని వాళ్ళకు వాళ్ళే ప్రేమించుకొని వాళ్ళకు వాళ్ళే ఒకటయ్యి వాళ్ళ జీవితం ఎటుపోతుందో కూడా తెలియనటువంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు ఈ రోజున చాలామంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో అలవాటైనటువంటి మన పేటలో ఉన్నటువంటి వాళ్ళు అలవాటు అయ్యి ప్రేమించి వివాహం చేసుకున్నా కానీ 2-3 సంవత్సరాలు తిరగకముందు గొప్ప యాక్సిడెంట్తో చాలా బాధపడ్డాడు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులను కాదని, తల్లిదండ్రులను దుఃఖపెట్టి మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి కనుక చూస్తే దేవుని బిడ్డలారా, దానివల్ల మనకి కష్టమే, కానీ నీ ఇష్టం మాత్రం తీరదు. ఈడ మనం గమనించాల్సింది ఏంటంటే, ధనవంతుడు తనకి ఇష్టానుసారంగా బ్రతికాడు, పాతాళంలో బహు కష్టపడుతున్నాడు. లాజరు భూమి మీద కష్టపడ్డాడు. అబ్రహాము రమ్మనబడిన పరదేశంలో ఇష్టంగా సంతోషంగా బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని, బలాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒకసారి ఫిలిస్తీన్ కుమార్తెను పెళ్లి చేసుకుంటాను, ప్రేమించాను, నాకు ఇష్టం అని చెప్పాడు. మరలా ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఇంకొక ఆమెను చూశాడు. చూడండి, ఆమెను కూడా నేను మీకు చూపిస్తాను. 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యని ఒకటిని చూసి ఆమె యొక్క చేరాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని చూశాడంట? వేశ్యను చూశాడు. ఒకసారి ప్రేమించినవాడు, ఒకసారి దెబ్బతిన్నవాడు,
అంతటితో ఆగిపోవడమ్మా. ఎవరు కూడా ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా ఇక ఎవరు దొరుకుతారా? ఎక్కడికో చోటుకి వెళ్ళాలి. సుఖానికి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు, కోరికలకు అలవాటు పడ్డ వాళ్ళు ఒక్కలతో ఆగరు. ఈ విషయం మనకి బైబిల్ గ్రంథంలో సంసోను ద్వారా తెలుసుకోవచ్చు. ఒకరిని ప్రేమించాడు కదా, మరి ఆమె ఏమైపోయింది? ఆమెతో వివాహం ఏమైంది? వెంటనే మరలా ఎక్కడికి వచ్చాడు? ఒక వేశ్య దగ్గరికి వచ్చాడంట. మరలా ఆమె వదిలేశాడు. మరలా ఇంకొక ఆమె దగ్గరికి వచ్చాడు. చూడండి 4వ వచనం. పిమ్మట అతడు సోరేపు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయుల సర్దారులు ఆమె ఎందుకు వచ్చి ఆమెతో నీవు అతను లాలన చేసి అతని గొప్ప బలమ దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకొని మేము అతన్ని బంధించి అతని గర్వమున అనుపుదము. అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణ్యములను నీకు ఇచ్చిదమని చెప్పేది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఒకసారి ప్రేమించాడు, ఒకసారి తల్లిదండ్రులు దుఃఖపరిచాడు. అతడితో ఆగిపోవాల. అతని మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది? అతనికి ఉన్న బలాన్ని బట్టి వేసుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ వేసుల దగ్గరికి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత ఆ వేసుతోనే కాకుండా ఇంకొక వేసు దగ్గరకు వచ్చి ఆమెను మోహించాడంట. ఇది ప్రేమ మోహమా? జాగ్రత్త. ఈరోజు ఎలన కాదు, ఆలన కాదు, ఎలన కాదు, ఓరికి ఎన్ని బుద్ధులు వేసుకొని చూస్తూ ఉంటారు. వీళ్ళది ప్రేమలు కాదు, ఆకర్షణ కూడా కాదు, దొంగ రకాలు, కామం, మోహం. ఒకరి మీద ఉన్నది వాళ్ళకి మైండ్. ఒకవేళ ప్రేమ అంటే కనపడ్డవాడు ఎంకల్లా చూస్తాం మనం, కనపడ్డ ఆడ మనుషుల్లా చూస్తాడు. వాళ్ళు ఎవరితో సమానం అంటే వేసి కంటే భయంకరమైనటువంటి వ్యక్తులు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, అమ్మో వాడ ఇల్లమ్మడికి రానియకూడదు, అమ్మో ఈమ ఇల్లమ్మడికి రానియకూడదు, వస్తే మన పిల్లల్నే చెడగొడతారు, మన పిల్లల్ని నాశనం చేస్తారని మనతో స్నేహం చేయడానికి కూడా భయపడతారు. ఈ పరువు తక్కువ పని ఎంతకాలం ఉంటుందంటే మనం బ్రతుకున్నారు కాకుండా ఆ పేరు బాదు. ఎవరో మనం వాళ్ళ దగ్గరికి చేర్చుకోరు. ఒకవేళ నవ్వుతాను నీతో ఏదైనా అవసరం ఉండి పలకరించినా పై మాటలే కానీ వాళ్ళ లోపల మాట మాత్రము నీ మీద ఏమాత్రం భక్తి కానీ ప్రేమ కానీ ఇష్టం కానీ ఉండదు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈ సంసోను బలవంతుడు. ఈ సంసోను ఎలాంటి వాడు? నాశీని చేయబడిన వాడు, బలవంతుడైనటువంటి వాడు. దేవుడే ఇశ్రాయేలుకు రక్షకుడిగా మానోహ అనేటువంటి తల్లిదండ్రులకు, వట్రాలైనటువంటి ఆమెకు దేవుడు దర్శించి ఇచ్చినటువంటి కుమారుడు. అలాంటి ఈ కుమారుడు ఒక్క తప్పు చేయడం ప్రారంభించాడు. ఆ తప్పు వెనక తప్పు ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోయిందో తెలుసా? కళ్ళు పీకేపించుకొని ఏ స్త్రీనైతే ఆ కళ్ళతో చూశాడో ఆ కళ్ళు పీకేసినప్పుడు ఆ దేవతా గుడిలో ఆయనను కట్టేసినప్పుడు ఇంచుమించు ఆ గుడి మీద కానీ గుడి లోపల కానీ 3000 మంది ఉన్నారంట. ఆ 3000 మంది ఆయనను ఎగతాళిగా చూశారంట. ఎన్ని కళ్ళు చూసి ఎగతాళిగా? గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. సంసోను తాను కళ్ళతో చూసిన ఆ మోహపు చూపును బట్టి, అతడు కామించి వ్యభిచరించిన విధానాన్ని బట్టి అతను కన్నులు పీకి వేయబడ్డాయి. గుర్తుపెట్టుకోండి. ఆ కన్నులు పీకి వేసిన తర్వాత అంధుడై కట్టబడి ఏ శత్రువుల కొరకైతే దేవుడు ఏర్పాటు చేశారో ఆ శత్రువులే ఆయన చూసి నవ్వుకుంటున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని మందిరాల్లో కూడా తల్లిదండ్రుల ఇష్టం ప్రకారమే వివాహం చేస్తారు. విశ్వాసులు పిల్లలకి వివాహాలు చేస్తారు. ఏంది అని అడిగామనుకో, వాళ్ళు ఇష్టపడ్డారంటే దరిద్ర మొహంగాన్ని చంపబెట్టి కొట్టద్దు, చెప్పుతో కొట్టద్దు. దేవుని మందిరంలో మొహం చూపు చూస్తారు, దేవుని మందిరంలో ప్రేమిస్తారు. నువ్వు ఎన్నాళ్ళు ఎందుకు వచ్చావు మా అమ్మటని చెప్పు తీసుకొని కొట్టద్దు. ఎన్నాళ్ళు ఎందుకు వచ్చావు మా అమ్మటని చెప్పు తీసుకొని కొట్టద్దు. తల్లిదండ్రులు ఏమైంది వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారని పెళ్లి చేశాం. వాళ్ళ కాపురాలు ఎక్కడున్నాయో తెలుసా? నేను చూశాను. ఇక్కడ అమరావతి ఫ్లాట్స్లో ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ మందిరానికి వెళ్తారు. వాళ్ళ కులం వేరు, వీళ్ళ కులం వేరు. మరి వాళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది.
నేను అప్పుడే అడిగా, ఏంది ఒక మందిరానికి వెళ్ళే వాళ్ళు వీళ్ళు వివాహం చేసుకుంటారంటే ఏమి లేదు అయ్యా, వాళ్ళు ఇద్దరు ఇష్టపడతారు. మందిరంలో ఇష్టపడతాం మీద దరిద్రపోడా అని చెప్పి కట్లోకి చంపబెట్టి కొట్టాలా వద్దా? నేనైతే చంపేస్తాను. బతికున్నా ఒకటే బతిక, పోయినా ఒకటి అక్కడ పెట్టాను. జీవం కలిగిన దేవుని మందిరంలో లోకములో ఉన్న వ్యక్తులకి వెళ్ళి చూస్తే కళ్ళు పీకేసాడు దేవుడు సంసోని. దేవుని మందిరంలో ఉండి చూస్తావా నువ్వు? వీళ్ళకొక భయం ఉండదు, భక్తి ఉండదు. దేవుని బిడ్డలారా, కేవలం వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ పాపాన్ని నెరవేర్చుకోవడానికి ఒకసారి నేను ముత్తిచెట్టు పనుల్లో నుంచొని ఉన్నా. ఒక మెట్ల దగ్గర ఒక 2-3 ఆడవాళ్ళే ఆటోలు వెళ్తున్నారు, ఇద్దరేమో బండి మీద వెళ్తున్నారు. వాళ్ళిద్దరు మగ పిల్లలు బాగా దాగి ఉన్నారు. అసలు ఒక ఆమెను చూస్తున్నాడు, వాడు కన్ను ఆడపట్ల వాడు. ఇక ఆమె చూసి ఆమె ఉండపట్ల కానీ ఆగను కథ కదే చూపు ఆపట్ల వాడు. ఆమె తట్టుకోలేక ఆప ఆట అంటే బాని అంటే ఇక ఆమె పని కదే, అలా బ్రతుకులు అంతే. ఇక ఊరు కనపడితే ఎంత చూస్తూ ఉంటారు. సంసార బ్రతుకు అదే అయింది. ఇప్పుడు ఏమైంది? ఏ కళ్ళతో అయితే చూశాడు, లోకంలో చూస్తేనే కళ్ళు పీకేశాడు దేవుడు. దేవుని మందిరంలో చూసేవాళ్ళు, మనకు తెలిసిన పిల్లలే, మన దగ్గరికి వచ్చిన పిల్లలే రక్షించబడి పెట్టే, మన దగ్గరికి రాకముందే జరిగిపోయింది. వాళ్ళు మందిరాలకు వెళ్ళి ప్రార్థన దేవుడు అని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకోండి. వారసులు లేదు, ఏ సైడ్ లేదు. ఇప్పుడు పూలు పెట్టుకొని భజనలు చేసుకొని పసుపు కుంకాలు రాసుకొని తిరుగుతుంది ఇంటింటికి, తిండికి తిప్పలకి లేక. జాగ్రత్త, నువ్వు ఎక్కడ కాల రగరేసినా దేవుడు ఊరుకుంటాడు, క్షమిస్తాడేమో. కానీ దేవుని మందిరంలో కాదు, దేవుని మందిరంలో వచ్చే జనాలతో కాదు, ఆయన ప్రాణం పెట్టిన ఆత్మలతో కాదు దేవుని పెడతాడు. ఇది ఎందుకు నేను ఈ మాటలను గుర్తు చేస్తున్నానంటే, ఫిలిస్తీన్ల కొరకే కేవలం సంసోన్ని తీసుకొచ్చాడు. వాళ్ళ శత్రువులుగా వాళ్ళని చంపడానికి, ఇశ్రాయేలీల రక్షణ కొరకు. ఈ సంసోను చేసిన పాపం వల్ల, తప్పు వల్ల మరలా ఇశ్రాయేలీలు కొన్ని సంవత్సరాలు బానిసలుగా మారిపోయారు. వాళ్ళందరూ ఇబ్బంది పడిపోయారు, అల్లాడిపోయారు. దేవుని బిడ్డలారా, నేను మాట గుర్తు చేస్తాను, గుర్తు చేసుకోండి. జీవితమును మేలతో నింపితివి, ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం. సున్నాములు వెతుకమని జ్ఞాపిస్తున్నాను. సున్నాములు వెతుకమని బ్రతుకును నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా
చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. చెప్పు తీసుకెళ్తానమ్మా వెళ్ళిపోతాను ఇప్పుడు వెళ్ళిపో